అట్లా నీకు మల్లారెడ్డికి అసలేంటి అసలు బంధం ఏంటి? అసలు ఒకప్పుడు మల్లారెడ్డి అంటే చాలా ఫేమస్. దాన్ని బోరువేలు నడిపించిన, పాలమ్మిన, పూలమ్మిన ఆ డైలాగ్ ఫేమస్. తర్వాత అంత స్థాయిలోకి ఎవరికన్నా తెలుసాలంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 'జవానార్‌లో' మీరే తెలుసు. ఎందుకు ఆయనకు మీ మధ్యల బాండింగ్ ఏంటి అసలు? ఆయన అన్న అనడం, మీరు చెల్లె అనడం ఎట్లా బాండింగ్ ఎలా ఉంది? ఏం లేదు సారు. ఇగ ఆళ్ళు గెలిచిండ్రు. గెలిచినంక ఇట్లా రోడ్డు మీద ఇట్లా దండం పెట్టుకుంటా పోయిండు. సరే నేను కాంగ్రెస్‌లోనే ఉన్నాం అప్పటికి. ఓడిపోయి ఉన్నాం. ఇంట్లోనే ఉన్నాం ఇగ. ఇగ మా లీడర్లు మాతోటి ఉన్నోళ్ళా అంతా కారు గుర్తులకు పోతుర్రు టీఆర్ఎస్‌లకు. హ్మ్. ఇగ మేము గూడా చూసినాం. నా బిడ్డ ఒక 20 రోజులు, నెల రోజుల ముందు నా ముందు కార్పొరేటర్ తీసుకుపోతే నా బిడ్డ పార్టీలో కలిసింది. నా చిన్న బిడ్డ. ఇగ బతుకమ్మ చీరలు ఇస్తున్నట్టు ఆడోళ్ళకి ఆశగా సారు. హ్మ్. గ్రామ పంచాయతీ కాడికి పోయినా. హ్మ్. గ్రామ పంచాయతీ కాడికి పోతే బతుకమ్మల చీరలు ఇస్తుంటే ఒక ఆమె నా ఫ్రెండ్ అన్నది కదా. నేనే అన్న ఏందబ్బా మల్లారెడ్డి కన్నా పరిచయం చేయరాదు మీరందరూ పార్టీలో పోతిరి అన్న. హ్మ్. అయ్యో సారు నేను గెలిచినప్పుడు ఈమె గెలిచింది వాడు నెమ్మరు అని. అరే అక్క మనకి ఇట్లాంటి కావాలి ఏషా భాష కట్టుబొట్టు మంచిగా పెద్ద ముత్తైదొలుగుంది మా అక్క. హ్మ్. అక్క అరే కండవలేదా సరే ఒక బతుకమ్మ చీర గులాల్ కలర్ చీర తీసుకురారా అని ఒక పింక్ కలర్ చీర తెచ్చి నా మెడల కప్పిండు మల్లారెడ్డి సారు. హ్మ్. మా అయ్య దేవుడు. ఆయన కప్పినప్పటి నుంచి ఆయన అడుగుజాడల్లా ఆయన చెప్పిన పనుడు ఆయన సోదరిగా నేను ఆయన అడుగుజాడల్లా నడతాను సారు. ఎందుకంటే విశ్వాసం మంచోడు మానవత్వం గల్లోడు సారు. జవరు నగరు ఓ దేవుడు మాకు అంతే ఇక మంచి పనులు చేసిండు మాకు. ఎందుకు అంటే మల్లారెడ్డి మీద చాలా ఆరోపణలొస్తా ఉన్నాయి. తను భూములు కబ్జా చేసిండు. అలా కాలేజీలో ఫీజులు ఎక్కువ తీసుకుంటుండు. చాలా వస్తా ఉన్నాయి. అసలు నిజమే అంటావా? ఎప్పుడు ఎక్కువ తీసుకోలే. మా మనవరాలు కూడా కాలేజీలో సీటు ఫ్రీగానే ఇచ్చిండు. చాలా మంది పోయి ఇంత డబ్బా అంత డబ్బా అంటారు. అయ్యా నువ్వు ఫస్ట్ అయితే పిల్లల్ని ఈ స్కూల్లా కాలేజీలో తర్వాత చూసుకుందామని ప్రతి ఒక్క ఆయనను కూడా ఆయన ఓదరించి ఆదరించి ఆయనకు ధైర్యం చెప్పి ఫస్ట్ పిల్లలను వాళ్ళ చేతికి చేయి హ్మ్. డబ్బు తర్వాత అని చెప్పి నా ముందే ఎంతో మందిని వేసుకుండు హ్మ్. అని ఆయన ఎప్పుడు అడిగిన కాడ సగం కూడా ఇయ్యరు ఆయనకు. తిద్దు లేకపోతే లేదు అన్నాడు మల్లారెడ్డి సార్. హ్మ్. చాలా మంచి వ్యక్తి. అవన్నీ పడనోళ్ళు బురదబుత్తరు. పడనోళ్ళు ప్రతిపక్షపోళ్ళు ఏడుపు మంచిగా బతికోళ్ళు గరిబోడు మంచిగా బతికిన ఓరువరు శత్రువులు ఎక్కువనే ఉండరు ఎమ్మడే ఉంటారు శత్రువులు సారు. ఇవన్నీ కాని మాటలు. మల్లారెడ్డి దేవుడే. అటు హాస్పిటల్ అభివృద్ధి చెందుతుంది ఫ్రీగానే అది కూడా బెడ్డు గుడ్డు అన్ని ఫ్రీ. హాస్పిటల్ సురారం హాస్పిటల్ మల్లారెడ్డిదే అది ఫ్రీయే. కాలేజీలో కూడా చాలా మందికి దయచేసి సగానికి సగం కూడా డబ్బులు తీసుకోరు సార్. ఇవన్నీ ఉట్టి మాటలే. ఎట్లా మల్లారెడ్డి సంబంధించి అంటే మీరిద్దరు మాట్లాడినప్పుడు అంటే మొన్న వరంగల్ సభలో చూసినప్పుడు అసలు ఎందుకంత ఎనర్జీ ఆయనకంత ఎనర్జీ ఉంది, నీకంత ఎనర్జీ ఉంది. మీరు డాన్సులు గానీ, పాటలు గానీ ఎందుకంత ఎనర్జీగా ఉన్నారంటే ఏం చెప్తారు? మా సంతోషం మా కేసీఆర్ వస్తుండని. మా పులి బయటికి వెళ్ళింది మా పులి వస్తుంది. టైగర్ మాట నీలాలని మంచి మంచి ముసలోళ్ళు సద్దె కట్టుకొని వచ్చిర్రు. ఆ! ఓ ముసలోళ్ళు ముడుగోలు ఒక రోజు ముందు నవాబేట ఒడ్డిచేర్ల నెల్లుట్ల జనగాము స్టేషన్ గణపురం ఆ! ఆ ఓరు గల్లులో వండుకొని సద్దులు కట్టుకొని వచ్చి తెల్లారి మీటింగ్లో ఓ సంతోషంగా సపట్లు పెట్టుకుంటా జేజేలు వలుకుంటా మోగించిర్రు శంకరావం గంట మోగించిర్రు. ఇవాళ దిక్కులన్నీ పిక్కటిల్లే విధంగా జై తెలంగాణ అనుకుంటా ఓరుగల్లు సభకు ఆదరైన అందరం. మీరు డాన్స్ చేశారు. మల్లారెడ్డి గారు డాన్స్ చేసిర్రు. అంటే ఈ డాన్స్‌లు ఏవైతే ఉన్నాయో అసలు ఈ సభ అంతా ఒక ఎత్తయితే మీ డాన్స్ అంతా ఒక ఎత్తుగా అయిపోయింది గదా! చాలా హ్యాపీ సార్ మాకు. ఆ! చాలా హ్యాపీ అనిపించింది. మంచిగా అనిపించింది. కేసీఆర్ మాటలు చూసి మాటలు వినాలి. కేసీఆర్ రాక చానా రోజులాయే మీటింగ్ పెట్టక ఆయన మాటలు వినాలి. అంతే ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళతోటి చాలా మంది ఇట్లా రిస్క్ తిని బాధలలో ఉన్నారు రైతుల కానించి. సార్ మీరు కావాలి, సార్ మీరు కావాలి, సార్ మీరు కావాలి అంటారు కాబట్టి కేసీఆర్ సభ వినాలే చూడాలి నేను కళ్ళతోటి అట్లా కొంతమంది వచ్చారు కానీ డబ్బు గిబ్బు రూపాయి లేకుండా వచ్చారు. ఎట్లా ఎట్లా అనిపించింది అక్కడ అంతమందిని చూడడం? ఒక చాలా సమ్మక్క మంచిగా సారక్క అనిపించింది. జాతర ఆకలే లేదు మాకు. హ్మ్. ఆకలి గూడా ఏం ఏం తప్పి లేదు. ఆ! అక్కడ ఒక సమ్మక్క సారక్క జాతర లాంటి అలా అనిపించింది. వాతావరణం జాతర అనిపించింది. మేడారం జాతర లెక్క అనిపించింది. ఆ! మేడారం జాతర అంటే జాతర. అంత ఇట్లా జనం వచ్చిర్రు. ఇట్లా ఈ ఏజ్‌లో గూడా అక్కడ అంత యాక్టివ్‌గా ఉండి, ఈ ఏజ్‌లో గూడా అక్కడికి ఇక్కడ గూడా ఇబ్బంది అనిపియలే కాళ్ళ మీకు? నొప్పులు ఉంటాయి నాకు ఆడ కాళ్ళ నొప్పులే లేవు అంతగానో ఆడినాం. ఆ! ఇంకా సిద్దిపేటలు ఆడినాం. భోజనాలు చేసుకొని సిద్దిపేటలు ఆడినాం. అక్కడి నుంచి ఓరుగల్లులు ఆడినాం. మంచిగున్నా హెల్తీగున్నా హుషారుగున్నా పాటలు గూడా పాడినట్టున్నారు కేతమ్మ. చాలా వాడినాం. ఒక పాట మా కోసం. అమ్మా నేను ఓతనే ఓరుగల్లు మా సభకు అమ్మా నేను ఓతనే ఓరుగల్లు మా సభకు కేసీఆర్ వస్తాడాట మంచి మాటలు చెప్తాడాట ఓ అవ్వా అవ్వా నేను ఓతనే ఓరుగల్లు మా సభకు వద్దు కొడుక బస్సు లేదు వద్దు కొడుక కారు లేదు ఎట్లా పోతావు కొడుకో ఓరుగల్లు మా సభకు కారు బండ్లు లేకున్నా కాళ్ళు నాకు ఉన్నాయే అవా నేను పోతనే ఓరుగల్లు మా సభకు
కేసీఆర్ వస్తాడట బువ్వా ఉంటే సర్దిగట్టు, బువ్వా ఉంటే సర్దిగట్టు, సిల్లారుంటే మూటాగట్టు. అవ్వా నేను పోతనే ఓరుగల్లు మా సభకు, కేసీఆర్ను చూస్తనే నేను ఓరుగల్లు. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఎక్కడి నుండి అసలు ఈ ఎంత ఇన్ని మాటలు, ఇన్ని పాటలు ఎక్కడి నుండి వచ్చినాయంటే ఏం చెప్తారు? ఏమో నేర్చుకున్నా అంటే ఇంకా వేరే పాటలు కూడా వాడతారా? లేకుంటే ఓన్లీ బతుకమ్మ పాటలు ఇట్లా వాడతారా? బతుకమ్మ పాటలు, బోనాల పాటలు, హ్మ్. ఓ మస్తు రికార్డు పాటలు అంటే 100 పాటలు పాడతా. అబ్బబ్బబ్బా! 100 పాటలు. ఆహా! ఇక ఏమన్నా చదువుకున్నారా కేతమ్మ గారు? లేదయ్యా నాకు వాళ్ళు కూడా రావు. ఇక చదువుకుంటే పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు కావచ్చు.